కలెక్టర్ ఇచ్చిందో చూపిస్తారు ఇంక అంతే. కలెక్టర్ వస్తే 4-5 సార్లు దాని మీద తీసేయాలి. అది మారిపోయింది ఇప్పుడు. ఆయన మీద వేస్తే అని కుదురుతారు. కలెక్టర్ మేడమే తప్పు రికార్డింగ్. హలో బండే వస్తుందిలే వస్తుంది. కర్నూలు జిల్లా పెసలదిన్నె గ్రామం. మా పొలం 4 ఎకరాల 90 సెంట్లు. ఆ పొలం పైన మేము విత్తనములు వేస్తే రాత్రి కూడా వచ్చి విత్తనములు చెడుపుతూ మరి అప్పటికప్పటి పొక్కులేండ్లు తెస్తూ మా కొమ్మలు చెట్లను ఇరగొట్టుతూ మా యొక్క భూములని సాగు చేసుకునే వారిని మమ్మల్ని కష్టపెడుతూ బాధ పెడుతున్నారు. మరి ఎక్కడ కూడా మమ్మల్ని స్పందించడం లేదని, మరి న్యాయం కావాలని, మాకు న్యాయం ఎక్కడ తిరిగి న్యాయం చేయాలని, మా పొలము మాకు కావాలని కోరుచున్నాను. నా పేరు మాణిక్యమ్మని మంజూరు చేయబడి పాస్బుక్లు కూడా నా పేరుతో ఇచ్చినారు. గతంలో పాస్బుక్లు మరి నా పేరు మీద ఇవ్వబడింది, మరి మంజూరు కూడా చేసినారు. మరి జగనన్న వచ్చిన తర్వాత కూడా రీసర్వేలో కూడా మరి పాస్బుక్లు మంజూరు నా పేరు మీద చేయబడింది. కాకపోతే మేము ఎవరిది పొలము అని ఒకరి దాని మీద పోలేదు. మా పొలం అని మేము చేసుకుంటున్నప్పటికీ మమ్మల్ని ఎంతో కష్ట దుఃఖాలతో పెడుతూ వాళ్ళు బీసీ వాళ్ళు, మేము మా ముత్తాతలు 3వ తరం వారు, మేము 3వ తరం వారు అయినప్పటికీ కూడా మమ్మల్ని ఇంకా బాధ పెడుతూనే వస్తున్నారు. మరి మా ముత్తాతల ఆస్తి మాకు న్యాయం చేయాలని అధికారులని మరి ముఖ్యమంత్రిని కోరుచున్నాను. మాణిక్యమ్మ. పెసలదిన్నె గ్రామము. మా మామలకు వచ్చిన ఆస్తి 4 ఎకరాల 90 సెంట్లు. పొలంలో విత్తనం వేస్తున్నాం కానీ పంట రానియకుండా చెడుపుతున్నారు. అది విత్తనం వేసినమ్మటే మొలకలు తోసి వేస్తున్నారు. మాకు ఎవరు న్యాయము చేయగలరు? పోలీసులకు కానీ ఎంఆర్ఓ కానీ మాము న్యాయం చేయవాలని కోరుచున్నాం. మా ఎత్త మా ఎత్తకు వచ్చిన ఆస్తి మాకు కావాలని న్యాయం చేయాలని మేము అడుగుతున్నాం. ఇంకా ఈ పట్ట మాకు ఇచ్చినారు, మా పాస్బుక్ మాకు ఇచ్చినారు. ఈ రిజిస్టర్ సర్వా చేయగలరు. జిల్లా ఎమురూరు మండలము పెసలదిన్నె విలేజ్. పెసలదిన్నె విలేజ్లోన మాకు 4 ఎకరాల 95 సెంట్లు మా పెద్దలకి అప్పుడు ఇచ్చి ఉన్నారు గతంలోన. అది ప్రభుత్వ గవర్నమెంట్ ఇచ్చిన భూమి వారసత్వంగా అని ఉంది. మాకు వారసత్వం, దానికి వారసులు కాబట్టి మేమే ఎంజాయ్మెంట్లో మేము ఉన్నాము. మేము సాగు చేసి విత్తనం వేస్తూ తిమ్మాపురంకు చెందిన ఎల్లప్ప అనే వ్యక్తి దానిపైన చెడుపుతూ ఉన్నాడు. వాళ్ళు వేసిన పంటను చెడుపుతున్నాడు. మరి ఈరోజు కూడా జేసీబీ తెచ్చి ఆ విత్తనాన్ని చెడుపుతూ చేస్తున్నాడు. మాకు చుట్టుపక్కల చేను వాళ్ళు తెలిపితే ఈరోజు పొద్దున ఉదయమున పోయి వచ్చిన జేసీబీలు తరలించి వారిని తరలించి విలేకరులకు తెలపడమైంది. తక్షణమే విలేకరులు వచ్చి సమాచారం అందుకున్నారు. ఆ సమాచారం అందుకున్న వల్ల ఇంతకుముందు మన కలెక్టర్ గారు మేడం కూడా పెట్టినాము. మేడం గారు ఇంతవరకు మాకు ఇంకా ఏమి స్పందించలేదు. దానివల్ల మాకేమి తెలియలేదు కాబట్టి వాళ్ళకేముందో మాకేముందో తెలియదు ఇంతవరకు. దానిపైన ఈరోజు ఈ విధంగా జరగడమైనది కాబట్టి ఈ వార్త విలేకరులకు అందించినాం. మాకు గతంలో మా తాతలకు అడంగాలు చేసినారు. అడంగాల నుంచి మళ్ళీ మాకు పాస్బుక్లు కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి పాస్బుక్ పాతదప్పుడు గతంలో ఇచ్చినది. తర్వాత మన రెడ్డి సీఎం అయిన తర్వాత రీసర్వే జరిపిన తర్వాత మళ్ళీ ఆల్రెడీ మరి కొత్త పాస్బుక్ రావడం జరిగింది. దీనివల్ల మాకు న్యాయం చేయాలని అధికారులను స్పందిస్తున్నాం కానీ ఏ అధికారులు ఇంతవరకు మాకు న్యాయం చేకూర్చలేదు. గనుక ఇప్పుడైనా మాకు న్యాయం చేకూర్చాలని అధికారులను కలెక్టర్లను, విఆర్ఓలను, ఎంఆర్ఓలను, ముఖ్యమంత్రులని, సీఎం గారిని కూడా మాకు న్యాయం చేకూర్చాలని కోరుచున్నాం. ఇంతటికి విలేకరులు కూడా మాకు స్పందించాలని కోరుచున్నాం. మాది పెసలదిన్నె భాస్కర్.